ఉదగాలి సంధి రోజు వీడియో పెట్టలేదని ఎదురు చూస్తున్నారులే. వచ్చేసిన పూజ అయిపోయిన తర్వాత గుడికి వచ్చిన అనమాట. అందుకని లేట్ అయ్యింది. రోజు దేవి నవరాత్రుల్లో ఈ రోజు 10వ రోజు అమ్మవారు మనకి మహిషాసురి మర్దినిగా అయితే దర్శనం ఇస్తారు. అమ్మవారికి ఈ రోజు మనం నైవేద్యంగా పులిహోర గానీ చక్ర పొంగలి గానీ నైవేద్యం పెట్టొచ్చు. అయితే నేనైతే ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్ర పొంగల్ చేస్తున్నా. ముందుగా ఒక కడాయిలో 1/2 కప్పు పెసరపప్పు వేయించి పెట్టుకొని కుక్కర్లో 1 కప్పు బియ్యం వేసుకొని వేయించి పెట్టుకున్న పెసరపప్పు వేసేసి 1-2 సార్లు కడిగి 3 గ్లాసులు నీళ్లు వేసేసి మనం కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. పెసరపప్పు అన్నము 3 విజిల్లు వచ్చిందా ఉడకబెట్టుకొని అది మంచిగా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసి ఇందులో 1/2 కప్పు బెల్లం 1/2 కప్పు చక్కెర వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. బెల్లం మంచిగా కరిగినాక నెయ్యి వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు అట్లనే ఎండు కొబ్బరి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది, అందుకని కనిపిస్తలేదు మీకు ఇక్కడ వీడియోలో. నెక్స్ట్ అయితే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి. పచ్చకర్పూరం వేసుకుంటే గుళ్ళో పెట్టిన టేస్ట్ వస్తుంది ప్రసాదం అయితే. పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాక ఇక పూజలో కూర్చొని పూజ అయితే చేసేసుకున్నారు. ఈ రోజు పూజ అయితే మస్తు మంచిగా అయింది, మస్తు ప్రశాంతంగా అనిపించింది. దేవి నవరాత్రులలో ఇంకా ఈ రోజు 10వ రోజు కదా, రేపు ఒక్క రోజు అయితే ఇంకా అమ్మవారి నవరాత్రులు అయితే కంప్లీట్ అయిపోతాయి. పండుగ పనులలో వాడి వీడియో పెడతానో పెట్టనని అనుకుంటున్నా, అందుకని ముందుగా మీ అందరికీ అయితే విష్ చేస్తున్నా. అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు అబ్బా ముందుగానే. నేటి వీడియో ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది, కానీ ఈ రోజు సడన్ గా చూసిన మాత్రం షాక్ అవుతారు అనుకుంటా, ఏం దక్క స్లాంగ్ మారింది అని. నిన్నటి వీడియోలో మన వాళ్ళందరూ అడిగారు అనమాట, అక్క మీ తెలంగాణ స్లాంగ్ చాలా బాగుంది, కంటిన్యూ చేయండి అన్ని వీడియోస్ లా. నేను కూడా ఇంత పర్ఫెక్ట్ తెలంగాణ అయితే ఇంట్లో మాట్లాడతలేను, ఊరికి పోయినప్పుడే మాట్లాడుకుంటాం ఇట్లా పక్క తెలంగాణ భాష. ఇంకా సిటీలో ఉంటాం కాబట్టి ఇక్కడ ఉన్న భాషనే మాట్లాడాలి. ముందు వీడియోస్ లలో మాట్లాడినట్టే మాట్లాడాలా, లేకపోతే ఈ ప్యూర్ తెలంగాణ యాసని కంటిన్యూ చేయాలన్నా కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకూరి. చల్లని చూపు చల్లని దీవెనలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూర్రబ్బా.